హలో అండి, నమస్కారం. ఈరోజు మనము జావాస్క్రిప్ట్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం, చూసేయండి. సో ఫస్ట్గా అయితే ఈ జావాస్క్రిప్ట్ని మనము ఎందుకు నేర్చుకోవాలి అంటే ఒక క్లారిటీ ఇస్తాను, చూసేయండి. సో ముందుగా మనమైతే వెబ్ డెవలప్మెంట్ తీసుకుందాం. వెబ్ డెవలప్మెంట్ తీసుకున్నాక మనకైతే ఇక్కడ వెబ్ డెవలప్మెంట్ అనేది తీసుకుంటున్నాం. సో వెబ్ డెవలప్మెంట్లో మనకు ఫస్ట్ ఏముంటుందండి, HTML, CSS, బూట్ స్ట్రాప్ ఉంటుంది, ఓకే, అండ్ అలాగే జావాస్క్రిప్ట్ ఉంటుంది. ఇక్కడ మనము వెబ్ డెవలప్మెంట్లో HTML తప్పకుండా నేర్చుకోవాలి, CSS తప్పకుండా నేర్చుకోవాలి, అండ్ అలాగే బూట్ స్ట్రాప్ కూడా. సో దానితో పాటు ఇవి ఎంత మ్యాండటరీగా వెబ్ డెవలప్మెంట్లో నేర్చుకుంటున్నామో అంతే మ్యాండటరీగా ఈ జావాస్క్రిప్ట్ కూడా వచ్చి ఉండాలి. వితౌట్ జావాస్క్రిప్ట్ వెబ్ డెవలప్మెంట్ ఈజ్ నథింగ్.